అందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామం ఎలా జన్మించింది అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు భీష్ముని సకల శాస్త్ర పారంగతునిగా మహామనిషిగా భావించాడు. ప్రపంచంలోని ధర్మ విషయాలను ప్రామాణికంగా చెప్పగలవాడు ఒక్క భీష్ముడు అని గుర్తించాడు. అందుకే పాండవులతో సహా భీష్ముని చేరుకొని ఆయన చివరి సందేశాన్ని ఆ పరమాత్ముడే సాక్షిభూతమై విన్నాడు. దట్ మీన్స్ అంటే విష్ణు సహస్రనామం. ఆయన చనిపోయే ముందు శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాక ఆ బాణాల మీద ఉన్న ఆయన ఆ విష్ణు సహస్రనామం చెప్పాడనమాట, బోధించాడు. ఆ పరమాత్ముడికి విష్ణు సహస్రనామం చెప్పాడు. ఇది చదివితే చాలా వినడం కానీ చదవడం కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి. భీష్ముడు పాండవులకు అనేక ధర్మాలను విష్ణు సహస్రనామాలను చెప్పాడు. మాఘశుద్ధ ఏకాదశి నాడు చివరికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని సహస్రనామాలతో కొలిచి విశ్వరూప సందర్శనాన్ని పొంది తన ఇచ్ఛానుసారంగా తనువును చాలించాడు. దట్ మీన్స్ అంటే భీష్ముడు సహస్రనామం చెప్పి ఎప్పుడు ఎలా ప్రారంభించాలి అనేది కూడా చెప్పి తను తుది శ్వాస విడిచాడనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. భీష్ముడు విష్ణు సహస్రనామాలను వెల్లడించిన రోజున జయ ఏకాదశి మరియు విష్ణు సహస్రనామ జయంతి అని అంటారని పెద్దలు చెబుతారు. ఈ రోజున విష్ణు సహస్రనామ జపం చేయటం వల్ల సకల శుభాలు కలిగి జన్మాంతంలోని హరి సన్నిధం కలుగుతుందని భీష్ముని ఉవాచ. అంటే ఆయన మరణించిన రోజే భీష్ముడు విష్ణు సహస్రనామం చేశాడు కాబట్టి ఆ రోజు జన్మించింది. విష్ణు సహస్రనామం జపం చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. జయ ఏకాదశి అంటే విష్ణు సహస్రనామ జయంతి. ఇదేనండి ఈ వీడియోలో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.